నమస్తే డివిఎస్ గారు. నమస్తే. సార్ మనం చూసుకుంటే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. గోరంట్ల మాధవ్‌ని సంబంధించి నోటీసులు అయితే ఇచ్చారు విజయవాడ పోలీసులు. ఇప్పుడు మొన్న చూసుకుంటే వల్లభనేని వంశీ కావచ్చు, జస్ట్ 24 గంటలు ముగియక ముందే పోసాని కావచ్చు, ఇప్పుడు గోరంట్ల మాధవ్ కావచ్చు. సో ఈ అరెస్ట్‌ల పర్వాన్ని ఎలా చూడాలి? అంటే ఏం చెప్తారు? మొదటి 6 నెలలు సోషల్ సైకోల భరతం పట్టారు. ఇక తర్వాత 6 నెలలు పొలిటికల్ సైకోల భరతం పడుతున్నారా? అవును సార్. వీళ్ళంతా పొలిటికల్ సైకోలుగా ప్రజల్లో చాలా తిరస్కారానికి గురయ్యారు. తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఏది గోరంట్ల మాధవ్ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, రోజా, జోగి రమేష్, చాంతాడంతో మీ లిస్ట్ అంతా చదవాలంటే అంటే సోషల్ సైకోలు మనం చూసాం. ఏది ఆ బోరగడ్డ అనిల్, లేకపోతే వర్ర రవీంద్రారెడ్డి, ఆ శ్రీరెడ్డి, లేకపోతే అవుతు శ్రీధర్ రెడ్డి, వాళ్ళందరూ వాళ్ళ జైళ్ళకి వెళ్ళిన పరిస్థితుల్లో శ్రీరెడ్డి ఏదో బెయిల్ తెచ్చుకున్నట్టుంది. ఏదో కొంతవరకు ఇచ్చినట్టున్నారు. తర్వాత ఇంకా ఏం జరుగుతాయో చూడాలి. వీళ్ళందరి పైన అనేక కేసులు చెలరేగిపోయారు. ఏది అధికారం తలకెక్కిందని చెప్పి రోకలి తలకు చుట్టమంటే అంటే కళ్ళు నెత్తికెక్కొచ్చాయి. జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ళు ఇతనే అధికారంలో ఉంటాడని వీళ్ళు ఇక ఎక్కడో భ్రమంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళని భ్రాంతిలో ముంచాడు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా. అందుకే చెలరైపోయారు. ఇప్పుడు ఇతను ఉన్నాడు గోరంట్ల మాధవ్, ఆయన లోక్సభ సభ్యుడిగా. ఏది అతను ఎంత వివాదాస్పదంగా మారాడో అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ఎంపీ ఎవరు ఇంతవరకు ఇంత కాంట్రవర్షియల్ కాలేదన్నమాట. అతను కియా సిఇఓని బెదిరించడం, కాంట్రాక్టుల కోసం, ఆ ట్రాన్స్పోర్ట్ కోసం, లేకపోతే ఆ క్యాంటీన్ల కోసం, ఉద్యోగాల కోసం అతనికి ఏంటి ఆ ఫింగర్స్ నే రివాల్వర్ గా అతని తలకు పెట్టి సిఇఓ ఫోటో కూడా అప్పట్లో వైరల్ అయింది. దాని అందుకే కదా ఆ కియా ఆక్సిలరీ ఇండస్ట్రీస్ అన్ని కూడా కర్ణాటక, తమిళనాడు వెళ్ళిపోయాయి. దగ్గర 18 యూనిట్లు అన్నమాట. ఏంటి 3,000 కోట్ల పెట్టుబడి వాళ్ళ అనంతపురం జిల్లాకు దూరం అయిందంటే దానికి ప్రధాన కారణం గోరంట్ల మాధవ్. ఒక కియాయే కాదు కదా. ఇవాళ అసలు అతను బిహేవియర్ మనం చూసాం. ఏదో న్యూస్ వీడియో అప్పట్లో కలకలం. గోరంట్ల మాధవ్ ఆ న్యూస్ వీడియో ఏది అది అసలు వాట్సాప్ గ్రూప్. దేశంలో ఎంపీల వాట్సాప్ గ్రూప్ లో అది పోస్ట్ చేసేసరికి గోల పుట్టింది. అరే ఎవరు తను ఇంత వల్గర్ ఫెలో, ఈ వల్గర్ పార్టీ అని చెప్పి ఆ రోజు అసలు అతను వీడియో, అతనే కాదు అనంతబాబు అనేవాడు, అతను ఒక న్యూస్ వీడియో, అసలు ఈ బట్టలు పట్టియటం, వీడియోలు చేయటం, అసలు ఎంత చెడ్డ పేరు. ఒక వీళ్ళకి కాదు, జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు తీసి పక్కన పెట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టబోతే మనకెందుకు. అసలు ఆంధ్రప్రదేశ్ కే వీళ్ళు అప్రతిష్టగా ఎలా మారారు. ఒక కళంకితులు అన్నమాట వీళ్ళంతా కూడా. ఇదొక కళంకిత పార్టీగా మారింది. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వల్లభనేని వంశీ ఇప్పుడు 5-6 రోజులుగా జైల్లో ఉన్నాడు. అతను మాట్లాడినటువంటి మాటలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకునేటట్టుగా ఆయన భార్యను ఉద్దేశించి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, పోసాని కృష్ణమురళి, పురంధేశ్వరి పట్ల అతని మాటలు, ఎన్టీ రామారావు బిడ్డలుగా ఆయన కూతుళ్ళకి ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సమాజం అంతా ఎంత గౌరవిస్తుందో మీకు తెలుసు. అసలు ఒకప్పుడు తెలుగు వాళ్ళకి గుర్తింపు లేని పరిస్థితుల్లో మద్రాసీలు అనేవాళ్ళు. అలాంటి వాళ్ళకి తెలుగు వాడిని అని చెప్పుకునే గుర్తింపు ఇచ్చినటువంటి ఎన్టీఆర్ బిడ్డల పట్ల వీళ్ళు ఆ పెట్టిన పోస్టులు, ఆ మాట్లాడిన మాటలు ఇవాళ ఈ పరిస్థితికి కారణమయ్యాయి. ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఎవరితను, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆరిజిన్ ఏంటి? అప్పట్లో ఏదో జేసీ దివాకర్ రెడ్డి మీద ప్రెస్ మీట్ లో మీసం మేలేసాడు, తొడగొట్టాడు. ఈయనేదో పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యదర్శి, ప్రెసిడెంట్ గానే ఉంటూ ఒక సిఐ వెంటనే జగన్మోహన్ రెడ్డికి నచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఇతను ఒక అందగాడ. ఇప్పుడు వల్లభనేని వంశీ అందగాడు అంటాడు, దేవినేని అవినాష్ అందగాడు అంటాడు, మనం చూసాం. అట్లాగే గోరంట్ల మాధవ్ ఒక అందగాడు, అనంతబాబు ఒక అందగాడు, పోసాని కృష్ణమురళి ఒక అందగాడు. ఇప్పుడు వరుస పెట్టి జగన్మోహన్ రెడ్డి అందగాళ్ళంతా ఇవాళ జైళ్ళకు వెళ్తున్నారా?
అవును అవును అయితే వాసిరెడ్డి పద్మ ఒక కేసు పెట్టారు ఏంటి, ఈ గోరంట్ల మాధవ్ పైన. ఇతనికి ఒక పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా. ఆ ప్రెస్ మీట్ పెట్టి ఆ జాబితా అంతా రిలీజ్ చేశాడు, అత్యాచారాలకు గురైనటువంటి ఆ బాలికల పేర్లు ఏదేదో చదివారు. అసలు జరిగిందో తెలియదు, జరగలేదో తెలియదు. ఆ కుటుంబాలను రోడ్లకి ఇచ్చాడు. ఫలానా బాలిక ఫలానా ఊళ్ళో ఇలా జరిగింది, ఇలా గ్యాంగ్ రేపు, ఇలా అత్యాచారం. అదేంటి, మామూలుగా సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం అసలు మీడియాకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అలా పేర్లే రాయకూడదు. ఒక 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 మోరాలిటీ ఏది, ఒక నైతికత. ఒక బాధితురాలకి సమాజం అండగా ఉండాలి కానీ బాధితురాలను ఎక్స్పోజ్ చేస్తారా? నిజంగా అత్యాచారమే జరుగుంటే వాళ్ళ పేర్లు వాళ్ళ ఊళ్ళు బయట పెట్టడం వల్ల రేపొద్దున వాళ్ళు ఏదైనా సూసైడ్ చేసుకుంటే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? వాసిరెడ్డి పద్మ దానిపైన పెట్టిన కేసు ఆధారంగానే వాళ్ళు మరి నోటీసులు ఇచ్చారు, మరి అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. అదే కాదు, గతంలో కూడా వాసిరెడ్డి పద్మ వీడియో విషయం పైన ఆమె మహిళా కమిషన్ చైర్మన్ గా నోటీసు పంపించానని కూడా మొన్న ఏదో మీడియాలో చెప్పారు, ఏదో ఛానల్ ఇంటర్వ్యూలో. దానిపైన ప్రశంసించటం మానేసి ఆమెని చాలా తూలనాడాడు జగన్మోహన్ రెడ్డి, సజ్జల బ్యాచ్ అని ఆమె వాపోయింది. నువ్వు మహిళా కమిషన్ చైర్మన్ గా ఇతను గోరంట్ల మాధవ్ ఇవాళ మహిళల్ని ఈ విధంగా అగౌరవపరుస్తూ ఇలాంటి చేష్టలు ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఆమె నోటీసులు ఇస్తే దానికి అతను ఆన్సర్ ఇచ్చుకోవాల్సింది పోయి ఆమెను బ్లేమ్ చేయటం కాదు, ఆమెను బలి తీసుకున్నారు. ఎవరిని? వాసిరెడ్డి పద్మని. అంటే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు నచ్చరు. ఏది ఇప్పుడు ఇలాంటి ఆళ్ల నాని, వాసిరెడ్డి పద్మ, లేకపోతే ఉదయ్ భాను ఇలాంటి వాళ్ళు నచ్చరు అన్నమాట. వీళ్ళు నచ్చుతారా? ఇవాళ ఈ పార్టీ ఉంటుందా ఊడుతుందా అనేది అందుకే అన్నమాట. మొత్తం 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తానికి ఒక బ్లూ ఫిలిం చూపించాడు. ఈ అనంతబాబు, ఈ గోరంట్ల మాధవ్, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, అసలు ఏమి పార్టీ, ఏమి నాయకుడు. వీళ్ళే నవరత్నాలు అనుకోవాలంటారా సార్ మనం? అంతే కదా, జనానికి నవరత్నాలు ఇస్తానన్నాడు కానీ చూసిన ఆంబోతుల్ని నవరత్నాలుగా తయారు చేసి రోడ్డు మీదకి వదిలాడు, జనం మీదకి వదిలాడు అనమాట. అంబటి రాంబాబు ఒక నవరత్నం, గోరంట్ల మాధవ్, లేకపోతే కొడాలి నాని, జోగి రమేష్, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, బోరగడ్డ అనిల్, పోసాని కృష్ణమురళి. అబ్బబ్బా ఏమి నవరత్నాలు! అందుకే వీళ్ళకి కనీసం ఇవాళ సానుభూతి కూడా రావటం లేదంటే కారణం అదే అన్నమాట. ఏది, ఇవాళ సానుభూతికే అనర్హమైనటువంటి నాయకులుగా పార్టీగా ఇది మారిందంటే ప్రజల్లో. ఎందుకంటే ఇవాళ చట్టం చేతులు చాలా పొడవైంది. మనం నేరాలు ఘోరాలు చేసి మనం పారిపోతామంటే లేదా రాజకీయాల నుంచి విరమిస్తామంటే కుదరదు అనమాట. నువ్వు ఇప్పుడు పోసాని కృష్ణమురళి మరేంటి, ఇప్పుడు అనంతపురం కూడా వెళ్తాడా? పోసాని కృష్ణమురళి కాదు, ఎవరైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు. అక్కడ రాజంపేట జిల్లా, అన్నమయ్య జిల్లాలో ఉన్నట్టున్నాడు. పోసాని కృష్ణమురళికి పనిలో పని అటే వెళ్ళిపోతే పోద్ది. గోరంట్ల మాధవ్ విషయం కూడా మొత్తం రాష్ట్రం అంతా ఇక పొన్నవోలు చక్రాలు కట్టుకు తిరగాల. అంటే వీళ్ళందరి తరపున వాదించటం కూడా తప్పు. గతంలో ఎవరన్నా ఇలాంటి పనులు చేస్తే వాళ్ళకి లాయర్లు కూడా మేము వాదించే వాళ్ళం కాదు అనేవాళ్ళు. అసలు బార్ అసోసియేషన్ తీర్మానాలు కూడా చేసేయి, ఏంటి, ఇలాంటి వాళ్ళక మేము బెయిల్ ఇప్పించాం, మేము వాదనలు చేయమని చెప్పి అప్పట్లో న్యాయవాదులు కూడా అనేవాళ్ళు. ఏదన్నా ఒక గ్యాంగ్ రేప్ కు పాల్పడిన నిందితుడు ఎవరన్నా అయితే. ఇప్పుడు ఏంటంటే ఇక పొన్నవాళ్ళు లాంటి వాళ్ళు అమ్ముడుపోతున్నారు, అది వేరే విషయం, దురదృష్టం. మొత్తానికి ఇప్పుడు ఇది రెడ్ బుక్ ఓపెన్ అయింది. రెడ్ బుక్ 3rd చాప్టర్, రెడ్ బుక్ 4th చాప్టర్, 5th చాప్టర్ అంటారా విమర్శలు. గతంలో చేసిన తప్పులకి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లిస్తుంది. సరే, ఇక్కడ వాసిరెడ్డి పద్మ గారు ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నారు. జస్ట్ ఇంతకు ముందే ఒక ప్రముఖ మీడియా ఛానల్లో మాట్లాడుతూ ఇక్కడ వైసీపీ నేతలు ఇంకొక మాట కూడా అనే అవకాశం ఉంది. నిజంగా అవును, న్యూస్ చేస్తే తప్పేంటి,
అనే అవకాశం కూడా ఉంటది. అది వైసీపీ నేతలు మాత్రం అనగలరు అంటుంది. నిజంగా ఈ మాట అంటే ఏంటి పరిస్థితి? అంటారు, ఏదైనా అంటారు వాళ్ళు. ఏంటి ఇప్పుడు బరి తెగింపుకి పరాకాష్ట. ఇప్పుడు బరి తెగించిన పార్టీ ఇవాళ ఈ పార్టీ ఉంటుందా ఊడదుందా అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. ఇలాంటి పార్టీగా మేము అధికారం ఇచ్చింది, 5 ఏళ్ళు ఇతన్నా ముఖ్యమంత్రిగా చేసింది, వీళ్ళ మన ఎంపీలు, వీళ్ళ మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇవాళ ప్రజల్లో ఒక ఆత్మ విమర్శ. ఇప్పటికే ఇవాళ వీళ్ళకి కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి, పోటీకి కూడా నిలబెట్టలేని పరిస్థితి. 40% ఓట్లు వచ్చినాయి, 40% ఓట్లు వచ్చినాయి అంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చు కదా, అసెంబ్లీకి వెళ్ళి 40% వాయిస్ వినిపించవచ్చు కదా. ఇవన్నీ బయటకు వస్తాయనా? వీటన్నిటిపైన అసెంబ్లీలో చర్చ జరుగుద్దనా? ఇవాళ అతను పారిపోతున్నాడు. ఎంత దూరం పారిపోతాడు, ఎక్కడికి పారిపోతాడు? 7 సముద్రాలు దాటి అవతలున్నా కూడా కూటమి ప్రభుత్వం లాక్కొస్తుందా? అవును. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.